హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్క్స్ వరల్డ్. సో ఈరోజు December 31st నైట్ అనమాట. మేము ఈరోజు ఇలాగ రెడీ అయ్యి నేను చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి మా ఊరికి వెళ్తున్నాము, గూడూరుకి. సో నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిందంతా గూడూరులోనే, బట్ పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడ సూళ్ళూరుపేటలో ఉంటున్నాము. సో ఈరోజు నేను, మా చెల్లెలు, అలాగే దీప్తి, అలాగే ప్రవీణ్, మేమందరం కలిసి వియాని తీసుకొని గూడూరుకి వెళ్తున్నాం అనమాట. 31st నైట్ లాస్ట్ డే అక్కడ గడపాలని. సో అది చిన్న వ్లాగ్ తీసాము, మీకు ఇక్కడ చూపిస్తున్నాము. మేము ఇంటి దగ్గర నుంచి నైట్ 8 o'clockకి బయలుదేరాము. సో అక్కడ చర్చ్ నైట్ సెకండ్ సర్వీస్కి వెళ్తున్నాము, 9:30 to 12 అనమాట. సో అదే అనమాట, వచ్చేసాం మొత్తానికి. ఇంకా చర్చ్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి, ఈసారి అయితే గూడూరులో చర్చ్ని చాలా బాగా డెకరేట్ చేశారు. చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతన్నా మేము చిన్నప్పటి నుంచి వెళ్తున్న చర్చ్ కదా, సో ఇలా గ్రాండ్గా చూస్తే ఒక హ్యాపీనెస్ వచ్చిందనమాట. అయితే మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఏంటంటే, నేను మా చెల్లెలు ఇక్కడే కన్ఫర్మేషన్ తీసుకున్నాము, అలాగే మా అన్న కూడా ఇక్కడే, మేమందరం కన్ఫర్మేషన్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ మా మమ్మీ చర్చ్లో సండే స్కూల్ టీచర్గా చేసింది. అలాగే చర్చ్కి సంబంధించిన స్కూల్ ఉంది ఇక్కడ, SMG గర్ల్స్ హై స్కూల్ అని. అందులో మా మమ్మీ 28 years పీఈటీగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా జాబ్ చేసింది. సో అందుకే అనమాట, మేము ఉన్నది ఇక్కడే కాబట్టి చాలా హ్యాపీనెస్ అనిపించింది చర్చ్కి రాగానే. సో అందుకనే ఈ ఎండింగ్లో గూడూరుకి వచ్చి వ్లాగ్ తీసి మీకు నువ్వేం చేస్తున్నావు? మాతో పాటు ఎక్కువ చేసావా? ఏదో వచ్చారా అందరూ చూసి. సో అక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. మధ్యలో కాసేపు బ్రేక్ దొరికింది. ఈ బ్రేక్లో మేము ఇలా వచ్చి చర్చ్ని మొత్తం షూట్ చేసాము, లోపల ఎలా ఉందో మీకు చూపిద్దామని. సో ఆ బిట్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాము, చూడండి మీరు కూడా. లోపల చూడండి చర్చ్ ఎంత బాగుందో. ఇది ఒక 2 years అవుతుందన్నమాట దీన్ని రెన్యువేట్ చేసి చర్చ్ని. ఇది చాలా ఓల్డ్ చర్చ్. మా పెళ్ళప్పుడు కూడా మేము యాక్చువల్గా గూడూరులోనే మా పెళ్ళి జరగాల్సింది. కాకపోతే అప్పుడు చర్చ్ రెన్యువేట్ చేస్తూ ఉండడం వల్ల చర్చ్ బయట జరుగుతుందన్నమాట. సో ఫెసిలిటీ లేదు కాబట్టి మేము ఇక సూళ్ళూరుపేటలో మ్యారేజ్ జరిగింది నాకు. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను దీప్తిని తీసుకొని వచ్చానమాట చర్చ్కి. చర్చ్ అప్పుడు చూసిన తర్వాత మాకు చాలా బాగా నచ్చిందనమాట. చాలా అందంగా ఉంది లోపల. Hallelujah!
దేవుడైతే యెహోవాను ఆరాధించుడి, బయలే దేవుడైతే బయలును ఆరాధించుడి. బయలే మా దేవుడు. సో ఇది బయలుదేవత అనే స్కిట్ అనమాట. ఇది మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము. ఇక్కడ ఈ నల్లబట్టలు ధరించిన యువకులు ఉన్నారు కదా, వీళ్ళందరూ బయల అనేది మా దేవత అని ఆవిడని పూజిస్తూ ఉంటారు. సో ఆవిడే నిజమైన దేవుడు అని చెప్పి వాళ్ళ నమ్మకం అనమాట. వాళ్ళు అక్కడ దైవ సేవకులతో వాగ్వివాదం చేస్తూ ఉంటారనమాట. లేదు బయలే మా దేవత అని చెప్పి. అప్పుడు ఆ దైవ సేవకుడు లేదు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. అప్పుడు దైవ సేవకుడు అంటాడనమాట, సరే మీరు కోరుకోండి మీ దేవతని ఇక్కడ అగ్ని పుట్టించమని. అంటే వాళ్ళు ప్రార్థిస్తారనమాట వాళ్ళ దేవతని. అప్పుడు ఎటువంటి అగ్ని కూడా రాదు. అప్పుడు దైవ సేవకుడు ప్రార్థించి యేసుక్రీస్తుని వేడుకొనగా వెంటనే పైనుంచి అగ్ని వచ్చి అక్కడ పెద్ద మంటని పుట్టిస్తుంది అనమాట. సో అదే స్కిట్. దాన్ని ఇక్కడ చాలా చక్కగా ప్రదర్శించారు. నేను దాన్ని వీడియో తీశాను అనమాట మీకోసం, చూడండి. సో ఇక చర్చ్ స్టార్ట్ అయిపోయిందని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాం మేమందరం. టైం 11:45 అయిపోతుంది. ఇంకా వియానికి బాగా నిద్ర వచ్చేసి ఇలా విసుగొచ్చేసింది అనమాట. పాపము బాగా నిద్ర వస్తుంది, ఇంకా నిద్రపోయే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా ఒక విధమైన విసుగొచ్చేసింది. సో నేను జస్ట్ అలా షూట్ చేశాను. సో కరెక్ట్గా 12 o'clock అవ్వగానే న్యూ ఇయర్కి నేను దీప్తి ఇలా విష్ చేసుకున్నాం. నూతన సంవత్సర ఈ ప్రత్యేకమైన ఆరాధనను ప్రారంభించుకుని దాకా ఆమె దేవుడు గడిచిన కాలం అంతా మనల్ని కాపాడి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు గాను దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడ పాట పాడుతున్నాం అందరము. ఇక 12 దాటిన తర్వాత చర్చ్లో అందరికీ ప్రామిస్ కార్డ్స్ ఇస్తారనమాట. వాటినే తెలుగులో వాగ్దానాలు అంటారు. సో అవి తీసుకోవడానికి ఇలాగ దీప్తి వాళ్ళు వెళ్తున్నారు. దీప్తి వాళ్ళ తర్వాత నేను కూడా వెళ్ళి తెచ్చుకున్నాను. సో ఇవే అనమాట. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము, ఇది నాకు వచ్చిన వాగ్దానము ఈ సంవత్సరానికి. అలాగే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడను అని దీప్తికి వచ్చింది. ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక ఇక్కడ చూడండి ప్రవీణ్, నిస్సి, వియాన్ ఉన్నారు. సో మీకు దీప్తి లుక్ ఎలా అనిపించింది? ఈ న్యూ హెయిర్ స్టైల్ చేయించుకొని అలాగే న్యూ కలర్ వేసిందనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తానికైతే సంవత్సరం చివరి రోజు ఇలా గూడూరుకి వచ్చి మా ఊర్లో ఇలా సెలబ్రేట్ చేసుకోవడము చాలా ఆనందం అనిపించింది. ఒక విధంగా చెప్పండి చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాము. ఇక ఇక్కడ మా సుగుణవ్వ కూడా కనిపించింది, మాట్లాడామన్నమాట. ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక దీప్తి వెళ్తోంది. నేను, నిస్సి, ప్రవీణ్ కూడా ఇంకా బయలుదేరుతున్నాము. బయటకు వస్తుంటే ఇక్కడ ఆపి మరి ఇలా కేక్స్, బిస్కెట్స్ ఇచ్చారు, అరేంజ్ చేశారనమాట. ఆ కేక్స్ ఇచ్చిన అన్న అడుగుతున్నాడు అనమాట, ఎలా ఉన్నారు మీరు, ఎలా ఉంది చెల్లెలు అని చెప్పి మా గురించి అడుగుతూ ఉన్నాడు. సో వాళ్ళతో మాట్లాడేసి ఇలా బయటకు వచ్చేసాం.
సో ఇక నైట్ 1 o'clock అయిపోయింది చర్చ్ దగ్గర. ఇక మేము బయలుదేరి రిటర్న్ వెళ్తున్నాము. సో ఇదన్నమాట ఈ చిన్న వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.